హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈరోజు సండే అనమాట. ఎండ చితకొట్టేస్తుంది, చూడండి ఎలా ఉందో. సో ఎండ ఎక్కువ ఉంది కదా, నేనేమో ఇంట్లో సరదాగా రిలాక్స్ అవుదాం అనుకుంటే మా వాళ్ళు అందరూ కలిపి ఈవేళ ఒక అట్రాక్షన్ బుక్ చేశారు. బుడగలో ఎగిరే కార్యక్రమం పెట్టారనమాట. సో ప్యారిస్లో అదొక అట్రాక్షన్. ఇప్పుడు ఈఫిల్ టవర్ ఎలా ఎక్కుతాం, మొంపానాస్ టవర్ ఎలా ఎక్కుతాం, అలాగే ఇది ప్యారిస్లో ఒక అట్రాక్షన్ అనమాట. సరదాగా బుడగలో పైకి ఎగిరి అక్కడ వ్యూస్ అన్నీ చూడొచ్చు. సో రోజా ఏం చేసిందంటే అది బుక్ చేసింది. ఇప్పుడు బామర్ది, చెల్లి అండ్ మన్వి వీళ్ళందరూ వస్తున్నారు. టైం సాయంత్రం 5 అయింది, కానీ చూడండి ఎంత ఎండగా ఉందో. ఇండియాలో మనకి ఎండాకాలం ఎంత సుర్రుమంటది, అంతకంటే ఎక్కువ సుర్రుమంటది. ఇక్కడ యూవీ రేస్ ఎక్కువ మాట. సో బీభత్సంగా ఉంది ఎండ. సో లెట్స్ గో. అదిగోండి వచ్చాడు బామ్మర్ది. ఇలా గేట్ బయటకు వచ్చిన తర్వాత ఏదో మర్చిపోతూ ఉంటాడు అనమాట. ఇదిగో కళ్ళద్దం మర్చిపోయాడు అని అంటున్నాడు. ఇదిగో ఈయనే మా బామ్మర్ది. ఇదిగో బయలుదేరారు వీళ్ళందరూ. బుడగలో ఎక్కే కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు వీళ్ళందరూ. నీట్గా రెడీ అయ్యారు. ఇదిగో హాయ్ మన్వి. హాయ్ సుమా. అదే వదినకి తెలీదు. నేను ఆడియన్స్కి చెప్పాను, సుమకి తెలీదు ఇంకా. ఇదిగోండి మా బ్యాచ్ అందరూ రెడీ అయ్యారు. బామర్ది సంతోష్. హై ఫై బా. హై పంచ్. హాయ్ సుమా. రెడీ టు ఎక్స్ప్లోర్ ప్యారిస్. హాయ్ రోజా. ఇదిగో ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని రోజే. అండ్ మన్వి హాయ్. లెట్స్ గో. ఎండ బాగా ఎక్కువగా ఉంది. జనవరిలో సుర్రు అంటున్నాడు. అదిగో అదే బామ్మర్ది ఏంటంటే నవరత్న కూల్ టాల్క్ రాసుకున్నాడు, చల్లగా ఉంది అంటున్నాడు. అందుకే మనం ఇంకొక 30 minutesలో మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. డెస్టినేషన్కి చేరుకున్నాం ఇప్పుడే. ఇది చెప్పాను కదా, బుడగలో ఎగిరే కార్యక్రమం అనమాట. బుడగ ఇందాక దూరంగా కనపడింది. సో మీకు కనిపించినప్పుడు చూపిస్తాను. సో దానిపైనుంచి ఏంటంటే మనం ఈజిప్ట్లో హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాం కదా, అది ఏంటంటే చాలా పైకి వెళ్తుంది. ఇదేంటంటే అంత ఎత్తి వెళ్దు, అలా ఎగిరి అలా స్టేబుల్గా ఆగిపోతుంది అనమాట. సో ఇదిగోండి మన వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు అనమాట, దారి చూపిస్తూ. నాకంత ఎగ్జైట్మెంట్గా ఏం లేదే, ఇన్ఫ్యాక్ట్ కొంచెం డిప్రెషన్గా ఉన్నది. సో ఇదిగోండి ఈ టర్నింగ్లోంచి మనకు ఆ బెలూన్ వ్యూ కనిపిస్తుంది. అబ్బో ఎండ అదిగో చిన్నగా కనిపిస్తుంది. ఓ జూమ్ వేద్దాం. జూమ్. అదిగోండి చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ బెలూన్లోకి ఎక్కి పైకి వెళ్తాం అనమాట. సిటీ వ్యూ చూద్దాం. ప్యారిస్లో మనం సిటీ వ్యూ అంతా చూడడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. మెయిన్ ఈఫిల్ టవర్ మీ అందరికీ తెలిసిందే కదా. దాని తర్వాత మొంపానాస్ టవర్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఎప్పుడో పూర్వం వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే చూడండి. సో ఇది ఒక యూనిక్ వ్యూ అనమాట. బెలూన్లోంచి చూడడం అనేది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. వెల్కమ్ టు బెలూన్. ఓకే, బాగుంది. ఎంట్రన్స్లో ఈ ట్రీస్ ఇవన్నీ కూడా బాగుంది. ఇక్కడ క్యాంపస్ అంతా భలే ఉంది. ఇదిగోండి చక్కగా ఈ చెట్లు ఏం చెట్లు కానీ భలే ఉన్నాయి. అసలు భలే నచ్చినాయి నాకు ఇవి. చూడండి ఆకులు మంచి పచ్చగా పెద్దగా బాగున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే ఈ తెల్లవాళ్ళందరికీ పండగ సీజన్లో ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా 3-4 నెలలు మాత్రమే ఇక్కడ ఎండ ఉంటుంది కదా. ఇంకా ఇదిగోండి ఇంకా చెరువులు, కాలువలు, బీచ్లు అన్నీ కిటకిటలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ పెద్ద పార్క్ ఏరియాలా ఉంది మొత్తం. చక్కగా ఇక్కడ పిల్లలతో వచ్చి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇంకా బుడగ ఎక్కడానికి ఇంకా ముందు వరకు వాక్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడే బుడగ ల్యాండ్ అయింది. మనకి అవైలబుల్ స్లాట్ ఉంటే మనం ఎక్కేద్దాం బుడగ లేట్ చేయకుండా. సాయంత్రం 6 అయింది, ఇంకా ఎండ మాత్రం చితక్కొడుతుంది. అదిగో బుడగ ల్యాండ్ అయింది. దూరం నుంచి చూస్తే చిన్నగా ఉంది, కానీ దగ్గర నుంచి చూస్తే పర్లేదు, పెద్దగా బాగుంది. జనరలీ అని రాస్తుంది దాని మీద. బుడగ పేరు జనరలీ అనమాట. మన వాళ్ళు అదిగో ముందు వెళ్ళిపోతున్నారు. నేను వీడియోలు చేసుకుంటూ కొద్దిగా వెనకబడ్డాను. ఇదిగో బుడగ దిగిన వాళ్ళందరూ ఇప్పుడు నడుచుకుని వస్తున్నారు. నేనేదో ఫ్రీగా ఉందలే అనుకున్నాను, కానీ ఇదిగోండి ఇదంతా పెద్ద క్యూ ఉందన్నమాట. ఇప్పుడు మనం క్యూలో నించున్నాం. సో ఈ క్యూ అంతా కరగడానికి ఎంత టైం పడుతుందో చూడాలి మరి. సో ఇదిగోండి టికెట్స్ వచ్చేసినాయి. ఒక్కొక్కరికి 15 యూరోలు, అంటే మన డబ్బులో చెప్పాలంటే 1500 రూపాయలు. 15 యూరోలు మనం పే చేసింది. మామూలుగా డైరెక్ట్ అక్కడికి పే చేస్తే 20 యూరోస్. కౌంటర్లో తీసుకుంటే 20 యూరోలు. మనం ఆఫీస్లో ఆఫర్ ద్వారా తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కరికి 15 యూరోస్. అండ్ మీకు తెలుసా, ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన మొత్తం టూరిస్టులు అన్ని ప్యారిస్ వాళ్ళందరితో కలిసి 1.5 మిలియన్ మంది ఎక్కారంట. 15 లక్షల మంది. మీ నెంబర్ చెప్తారు. 15 ఏంటిది అక్కడ ఇస్తారు బా హాల్ టికెట్. హాల్ టికెట్ మీద మన నెంబర్ ఉంటుంది. అవును బా. అయితే ఇంకో 4 కావాలి. 9 మెంబర్స్ ఎక్కుదాం బా. ఇంకో 4 చూడు.
సో ఇదిగోండి రోజా ఏం చేసిందంటే రోజాను బాగా వెళ్ళి చిన్న జిమ్మిక్ చేసి పెద్ద లైన్ ఉంది కదా అక్కడ ఆ లైన్ అంతటినీ కట్ చేసి మనకి కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి టికెట్లు తెచ్చారనమాట. లేకపోతే గంటన్నర నుంచో లైన్లో. అవును, ఆ లైన్ అంతా చూపించారా? చాలా క్యూ ఉంది. ప్లీజ్ ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు, క్యూ పెట్టండి. మాకు టైం కలిసి వస్తుందని అలా చేసాం, మీరు చేయొద్దు అలాగా. చూడండి బెలూన్ ల్యాండ్ అవుతుంది, నెక్స్ట్ టర్న్ మందే అనమాట. సో చూద్దాం, మనల్ని పంపిస్తే వర్క్ మనల్ని పంపించారనుకోండి త్వరగా బెలూన్ రెడీ చేసేసి వెళ్ళిపోవచ్చు. చూసారా అంత క్యూ, ఆ క్యూ అంతా దాటి వచ్చాము. మనకంటే ముందు రౌండ్లో వెళ్ళిన వాళ్ళందరూ కిందకి వచ్చేసారు. సో ఆల్రెడీ కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఒక రౌండ్లో 14 మందిని పంపుతున్నారు అనమాట. అంటే విండ్ని బట్టి ఆ గాలి డైరెక్షన్ ఎలా ఉంది దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ని డిసైడ్ చేస్తారు. మ్యాక్సిమం అయితే 30 మంది అనమాట ఇందులో. మొత్తానికి మనం బెలూన్ ఎక్కబోతున్నాం, లోపలికి ఎంటర్ అయ్యాం సక్సెస్ఫుల్గా. సో వచ్చేసాం లోపలికి. ప్యారిస్ని వేరే వ్యూలో చూడబోతున్నాము. మొత్తానికి ఇదిగోండి బెలూన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ప్యారిస్ని డిఫరెంట్ వ్యూలో చూడడానికి రెడీయా? బెలూన్ అయితే స్టార్ట్ అయింది, గాల్లోకి లెగుస్తుంది. ముందుగా 150 మీటర్ల డిస్టెన్స్, 150 మీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తారు. సో దాని తర్వాత విండ్ కండిషన్ బట్టి మేబీ ఇంకొంచెం హైట్ కూడా పెంచుతారనమాట. సో వ్యూస్ చూద్దాం. మెయిన్ మనం వ్యూస్ చూడడానికే కదా వచ్చింది. అది వావ్, యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తే ఒక స్ట్రాంగ్ వైర్ ఉందండి, ఇనప వైర్. అది కింద గ్రౌండ్కి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అది చూసారా, కనిపిస్తుందా మీకు వైర్? సో ఆ వైర్ బేస్ మీద అలా దాన్ని పైకి లెగుస్తుంది అనమాట. ఇంతకీ ఈఫిల్ టవర్ అదిగోండి, జూమ్ చేద్దాం. చిన్నగా కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ పైన చూడండి కనిపిస్తుందా, అదే అనమాట ఐఫిల్ టవర్. అండ్ ఈ పక్కన చక్కని సియాన్ రివర్. వావ్, ఈ రివర్ వ్యూ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది బాబు, చాలా బాగుంది. రివర్ వ్యూకి జూమ్ వేద్దాం చిన్నగా. అతను ఈ నెట్లోంచి చేతులు అయ్యి బయటికి పెట్టద్దు అన్నాడు, అందుకే మనం కెమెరా బయటికి పెట్టాం. ఎలా ఉందిరా వ్యూ మనవి? చాలా బాగుంది. సుమా వ్యూ ఎలా ఉంది? మంచి గాలి వేస్తుంది కదా. మంచి గాలి వేస్తుంది అసలు, బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది. క్రేజీ వ్యూస్. అది దూరంగా చూడండి, సియా అన్నది వ్యూ అయితే అసలు అద్భుతం, చాలా చాలా బాగుంది. ఈఫిల్ టవర్ మనం చాలాసార్లు చాలా యాంగిల్స్లో చూసాం. చక్కగా మొత్తం 360 డిగ్రీ రొటేట్ అవుతుంది అనమాట. భలే క్రేజీ ఉంది వ్యూ అయితే అసలు. సో అక్కడ దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా మీకు, కొంచెం మోడర్న్గా. అదంతా లా డిఫాన్స్ ఏరియా అనమాట. మొత్తం ఆఫీసులు అన్నీ కూడా అక్కడ ఉంటాయి, కార్పొరేట్ ఏరియా అనమాట అదంతా. ఆ బ్లాక్ కలర్ లో కనిపించే టవర్ ని మొంపనాస్ టవర్ అంటారు. చాలా మంది దానిపైకి ఎక్కి సిటీ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్యారిస్ సిటీ ఏంటంటే హారిజాంటల్ బ్యూటీకి ప్రయారిటీ ఇచ్చింది, వెర్టికల్ డామినెన్స్ కాదు. అందుకే ఇక్కడ ఎక్కడా కూడా ఎత్తైన బిల్డింగ్లు కనపడవు. లా డిఫెన్స్ లో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, అవి కూడా లిమిటెడ్ హైట్ లోనే ఉంటాయి. ఈ బెలూన్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే వర్త్ ఇట్ అనే చెప్తాను నేనైతే. రోజా నీకు ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. ఇంకా కిందకి కొంచెం ఆల్టిట్యూడ్ తగ్గిస్తున్నారు అనమాట. వ్యూస్ చూసారు కదా, చాలా బాగున్నాయి. అండ్ అంటే సెకండ్ టైం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం మబ్బుగా ఉంది. సో మబ్బుగా ఉన్నప్పుడు రావద్దు, ఇలా క్లియర్ స్కై ఉన్నప్పుడు అయితే సూపర్ ఉంది. కొంచెం ఎండగా ఉన్నప్పుడు అయితే వ్యూస్ చక్కగా కనిపిస్తాయి, బాగుంది. మరీ వ్యూస్ ఎక్కువ పెట్టలేదు, మీరు ఎంత ఎక్కువ చూపించినా బోర్ అయిపోతారు కదా. ప్యారిస్ వచ్చి చూడండి, ప్యారిస్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే సమ్మర్ మంత్స్లోనే బెస్ట్. బెలూన్ ల్యాండ్ అవుతుంది అనమాట. ల్యాండ్ అయినప్పుడు కొంచెం అటు ఇటు ఊగింది. సో కుర్రోళ్ళు కొంచెం కంగారు పడ్డారు. ఇదిగోండి, ఈ మొత్తం మెకానిజంకి అంతా బేస్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం కంట్రోల్ అవుతుంది. అదిగోండి, మొత్తం ఆ స్ట్రాంగ్ థ్రెడ్ ఉంది చూసారా, అది మొత్తం కంట్రోల్ చేస్తుంది. ల్యాండ్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఇదిగోండి, రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. హార్డ్లీ ఒక 12-13 మినిట్స్ రైడ్ అనమాట. చూసారా బెలూన్ ఎంత హైట్లో ఉందో. ఇప్పుడు మనం అంత హైట్కి వెళ్ళి వచ్చామన్నమాట. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి.
మరీ ఎక్స్ట్రాడినరీ అని కాదు కానీ సరదాగా ఒక ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బాగా ఎలా అనిపించింది రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నైస్ బా ఎక్స్పెక్ట్ చేసినంత రికమెండ్ చేస్తావా ఎవరికైనా సరదాగా? పక్కా రండి ఏమన్నా బాగున్నామంటావా? సుమా ఎలా అనిపించింది రైడ్? చాలా బాగుంది. అంటే ఎవరినైనా అంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు అంటావా? ట్రై చేయొచ్చు. మన్వి నువ్వు? అందరూ ట్రై చేసింది. అదనమాట. ఎవరైనా ప్యారిస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆఫీస్ ద్వారా మాకు డిస్కౌంట్ వస్తుంది. అవును. సో €20 బదులు €15. ఇక్కడ కౌంటర్లోకి వచ్చి తీసుకున్నారనుకోండి, ఇదిగోండి వీళ్ళందరూ నుంచున్నారు చూసారా, అలా నిలబడాలి. టైం వేస్ట్, డబ్బులు కూడా ఒక €5 ఎక్స్ట్రా అనమాట. సో అదనమాట ఇది చిన్న మినీ వ్లాగ్ సరదాగా. ఇదిగోండి ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా బయటకు వచ్చి చేసాం. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.